హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ 7 డేస్లో మీకు ఎలా ఉంటుంది అండ్ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మేల్ చూస్తున్నా సరే, ఫీమేల్ చూస్తున్నా సరే ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. సో ఇది జస్ట్ లవ్ రీడింగ్ మాత్రమే కాదు, అందరూ చూడొచ్చు, అందరికీ ఇది రెజనేట్ అవుతుంది. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏ సిచ్యువేషన్స్ ఉన్నా ఇది మీ ముందుకు వచ్చింది అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత పర్సెంటైజ్ అయితే మీకు రెజనేట్ అవుతుంది. సో మీరు నా వాయిస్ వింటున్నారంటే, ఈ వీడియో చూస్తున్నారంటే తప్పకుండా దీంట్లో ఉన్న మెసేజ్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకే, మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు అండ్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆర్ఎల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయినా సరే నా వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాను. సో మీరు త్రూ దేని ద్వారా అయినా సరే పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి, 1-to-1 సెషన్ కావాలి, లైక్ మీ ప్రాబ్లమ్కి మీకు ఏం డిసైడ్ చేసుకోలేకపోతున్నారు, సో స్పెషల్ గైడెన్స్ కావాలి, సజెషన్ కావాలి అని అంటే కనుక స్క్రీన్ మీద కానీ లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో దాని త్రూ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్, వాట్సాప్కి మెసేజ్ మాత్రమే చేయండి. ఓకే, సో కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ నేమ్ తలుచుకోండి. రీడింగ్ కనుక పాజిటివ్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని క్లైమ్ చేసుకోండి. సో మీ జాబ్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, లేకపోతే ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, రిలేషన్షిప్ గురించి కానీ, సో మీకు దేని పరంగా రీడింగ్ కావాలి అనిపించినా సరే, గైడెన్స్ తీసుకోవాలి, హెల్త్ పరంగా అయినా సరే కాంటాక్ట్ అయితే చేయండి. మీ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 times కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ కూడా చెప్తూ ఉండండి. మీకు ఏ గాడ్ అయితే ఇష్టమో ఆ గాడ్ నేమ్ చెప్పి రీడింగ్ పాజిటివ్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ ఈ నెక్స్ట్ 7 డేస్లో వాళ్ళకి ఎలా ఉండబోతోంది, వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి యూనివర్స్. సో ఏస్ ఆఫ్ వాన్స్ మీ లైఫ్లో అది కెరియర్ పరంగా కావచ్చు, రిలేషన్షిప్ పరంగా కావచ్చు, న్యూ బిగినింగ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. న్యూ బిగినింగ్ కానీ లేకపోతే ఫ్రెష్ స్టార్ట్ కానీ డెఫినెట్లీ మీ లైఫ్లో అయితే ఈ వీక్లో మేబీ పాస్ట్ ఇష్యూస్ ఏమన్నా మర్చిపోయి మీ లైఫ్లో న్యూ బిగినింగ్ చేస్తారు. లేకపోతే అదే చెప్తున్నాను కదా, మీ లైఫ్లో ఏమైనా ఇష్యూస్ ఉంది అవి వదిలేసి, పాతవి వదిలేసి మేబీ న్యూ బిగినింగ్ చేసే ఛాన్స్ ఉంది, లేదా న్యూ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. పాస్ట్ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంది అండ్ న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో మీ రిలేషన్షిప్ పరంగా కావచ్చు, జాబ్ పరంగా కావచ్చు, న్యూ ఫ్రెండ్ అయినా పరిచయం అవ్వచ్చు, మీకు కొత్త పర్సన్ పరిచయం అవ్వచ్చు, మీ లైఫ్లో మీరే ఫ్రెష్ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ చేసుకోవచ్చు. సో పాస్ట్ ఏదన్నా అయిపోయింది అంటే వదిలేసే న్యూ స్టార్ట్ చేయొచ్చు. సో ఆ ఎనర్జీస్ అయితే కనిపిస్తుంది. సో క్లైమ్ దిస్ ఎనర్జీ. ఏస్ ఆఫ్ వాన్స్ అంటే విత్ ప్యాషన్, విత్ ఇంట్రెస్ట్, న్యూ బిగినింగ్స్ అయితే న్యూ జాబ్లో జాయిన్ అవ్వడం కానీ, కెరియర్ స్టార్ట్ చేయడం కానీ,
మీ లైఫ్‌లో ఇకపై కొన్ని వదిలేసుకొని ముందుకు వెళ్దాము అని మీకు మీరే డిసైడ్ అవ్వడం కానీ, కొంతమందిని వదిలేయడం కానీ, న్యూ ఫ్రెండ్స్ పరిచయం అవ్వడం కానీ, మీ లైఫ్‌లో మీకైతే న్యూ బిగినింగ్స్ కనిపిస్తుంది. ఫ్రెష్ స్టార్ట్ అయితే కనిపిస్తుంది. సో, అది ఏంటి అనేది కూడా మనం చూద్దాము. ఇది రిలేషన్‌షిప్ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, దేని పరంగా అయినా న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తుంది. సో, 7 ఆఫ్ స్వర్డ్స్. సో, ఇక్కడ 7 ఆఫ్ స్వర్డ్స్ ఉంది అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీతో ఎవరో మైండ్ గేమ్స్ అయితే ప్లే చేస్తారు. ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ఎవరైనా చీట్ చేయడానికి కానీ, మోసం చేయడానికి కానీ సో, ఛాన్సెస్ ఉంది. ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని చీట్ చేసిన పర్సన్ నుంచి మీరు వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటి? ఆ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు, మోసం చేశారు. సో, ఆ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి కూడా మీరు ఫ్రెష్ స్టార్ట్ చేసే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో, బ్యాక్ స్టాపింగ్ చేశారో, మిమ్మల్ని బాధ పెట్టారో, హర్ట్ చేశారో ఆ పర్సన్‌ని కొంతమందికైతే ఆ పర్సన్‌ని మర్చిపోయి, ఆ పర్సన్‌ని వదిలేసి మీ లైఫ్‌లో మీరు న్యూ స్టార్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొంతమంది అయితే మోసపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. సో, ఆ విషయంలో ఇప్పటిదాకా ఎవరైనా మోసపోలేదు అంటే సో, మిమ్మల్ని ఎవరో మ్యానిపులేట్ చేయడం కానీ, సో, మీ దగ్గర నుంచి విషయాలు హైడ్ చేయడం కానీ, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడం కానీ ఇట్లాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, దాని విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరో మీ లైఫ్‌లో నెగెటివ్ ఇంటెన్షన్స్‌తో పర్సన్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో, ఆల్రెడీ మీ లైఫ్‌లో ఇంకెవరైనా చీటింగ్ చేశారు అంటే, మోసపోయారు అంటే, ఆ మోసపోయిన వాళ్ళని పక్కన పెట్టేసి మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళాలి అని డిసైడ్ అవుతారు ఈ వీక్‌లో. అది కూడా కనిపిస్తుంది. సో, కింగ్ ఆఫ్ వాండ్స్ విత్ ప్యాషన్ ఈ వీక్‌లో మీరు కొంచెం ఎక్కువ ప్యాషనేటెడ్ ఉంటారు. చాలా స్ట్రాంగ్ ఉండాలి అని డిసైడ్ అవుతారు. ఏదైనా అనుకుంటే అది తప్పకుండా చేసి తీరాలి అనే ప్యాషనేటెడ్ ఎనర్జీలో అయితే మీరు ఉంటారు. కొంచెం మొండి కానీ, ఈగోకి వెళ్ళడం కానీ, ఈగో యాటిట్యూడ్, మొండితనం. సో, ఈ వీక్‌లో ఏంటంటే మీరు అనుకున్న ప్లేస్ నుంచి కమ్యూనికేషన్ కూడా రిసీవ్ చేసుకోవాలని కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. లైక్ మీరు మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారా? వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ కోసం కూడా మీరు వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి జాబ్ కోసమైనా సరే మీరు ఎక్కడైనా జాబ్‌కి అప్లై చేసి అక్కడి నుంచి కూడా మీరు కమ్యూనికేషన్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. సో, వాళ్ళు నాకు కమ్యూనికేట్ చేస్తా అన్నారు. చేస్తారా? లేదా? నేను వెయిట్ చేస్తున్నాను. అక్కడి నుంచి నాకు కాల్ కానీ, మెసేజ్ కానీ వెయిట్ చేయమని చెప్పారు. బట్ వస్తుందా? రాదా? వాళ్ళు నాకు రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తారా? లేదా? ఇన్ఫర్మేషన్ ఇస్తారా? లేదా? అనే దానికి కూడా మీరు వెయిట్ చేస్తూ ఉంటారా అనిపిస్తుంది. ఓకే. సో, 10 ఆఫ్ వాండ్స్ ఈ వీక్‌లో మీరు కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటారండి. వర్క్ బర్డెన్ కానీ, స్ట్రెస్ కానీ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ కొంచెం ఈ వీక్ మీకు కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గా ఎక్కువ అనిపిస్తుంది. అది జాబ్ రిలేటెడ్ కానీ, లేకపోతే మీరు మెంటల్‌గా స్ట్రెస్ అవుతారు, ప్రెషర్ తీసుకుంటారు. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, వర్క్ బర్డెన్ కావచ్చు, మీ మీద ఎక్కువ ఉండే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది.
త్వరగా వర్క్ ఫినిష్ చేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని కానీ, సో మీరే ఫ్యామిలీ మెయిన్ హెడ్ అయ్యుండొచ్చు. సో దానివల్ల ఏంటంటే మీకు కూడా కొంచెం స్ట్రెస్ ఎక్కువవుతుంది. ఈ వీక్ న్యూ బిగినింగ్ చేస్తారు కానీ మీకు కొంచెం బర్డెన్‌గా కూడా ఉండొచ్చు. సో ఒక్క విషయంలో అయితే జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే చీటింగ్ ఎనర్జీస్‌తో ఉన్నారో వాళ్ళ నుంచి అయితే మీరు కొంచెం సేఫ్‌గా ఉండండి. మైండ్ గేమ్స్ ఆడతారో, చీటింగ్ ఎనర్జీస్‌తో ఉంటారో వాళ్ళతో అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. టైం తీసుకోండి. వెంటనే వాళ్ళకి ఆన్సర్ చెప్పడం గానీ, ఇట్లా చేయకండి. వచ్చారు కదా అని మాట్లాడడం కానీ, సో అట్లా అయితే చేయకండి. టేక్ టైమ్. టైం మీరు తీసుకుంటే దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ట్రూగా ఉన్న వాళ్ళైతే మీరంటే ఇంట్రెస్ట్‌తో వచ్చిన వాళ్ళైతే వెయిట్ జేస్తారు. లేదు అనుకుంటే వాళ్ళే వెళ్ళిపోతారు. సో ఇక్కడ 10 ఆఫ్ వాండ్స్ కూడా మీకు వర్క్ ప్రెషర్ కానీ, వర్క్ బర్డెన్ గానీ, ఆఫీస్‌లో గానీ, లేకపోతే ఇంట్లో కానీ ఎక్కువ ఉండొచ్చు అని కనిపిస్తుంది. సో ఎట్ ఎ టైమ్ ప్రెషర్ అండ్ ఎమోషనల్ బర్డెన్ కూడా ఎక్కువ అవ్వచ్చు. అండ్ హర్మిట్. ఈ వీక్‌లో మీరు కొంచెం లోన్లీగా కూడా ఉంటారండి. హర్మిట్ మోడ్ అంటే ఎవరితోనూ మాట్లాడకపోవడం, అలోన్‌గా ఎక్కువ ఉండడానికి టైం స్పెండ్ చేయడం. ఎప్పుడు నేనెవరిని ఇష్టపడతానో వాళ్ళు నన్నెందుకు ఇట్లా వదిలేసి వెళ్ళిపోతారు? ఎందుకు వాళ్ళు నన్ను ఇట్లా దూరం పెడతారు? నాతో ఎందుకు మాట్లాడరు? నేనే ఎప్పుడు ఎందుకు ఇలా మోసపోతూ ఉంటాను? నేనే ఎప్పుడు ఎందుకు చీట్ అయిపోతూ ఉంటాను? సో ఇట్లా మీకు ఈ పెయిన్ నుంచి కానీ, ఈ మోసపోయిన ఆ పెయిన్ నుంచి కానీ, ఆ డిప్రెషన్ స్టేట్ నుంచి కానీ మీకెలా బయటికి రావాలి అనేది అర్థం కాదు. కొంచెం ఎక్కువ సఫర్ అవుతారు అనిపిస్తుంది. సాడ్‌గా ఉంటారు, లోన్లీగా ఉంటారు. ఎవరైనా వచ్చి మీతో మాట్లాడినా కూడా మీ పెయిన్ షేర్ చేసుకోవడానికి కూడా మీరు ఇష్టపడరు. ఎందుకంటే మీ పెయిన్ ఎవరికి చెప్పుకున్నా ఎవరికీ అర్థం కాదు అనే స్టేట్‌లో మీరు ఉంటారనమాట. ఎవరికి చెప్పినా ఎవరు ఏం చేయలేరు అనే సిట్యుయేషన్‌కొస్తారు. నేనే ఎందుకు ఎప్పుడు ఇలా అయిపోతాను? నేనే ఎందుకు ఇలా మోసపోతాను? ఇట్లా ఉండకండి. ఈ నెగెటివ్ స్టేట్‌లో ఉండకండి. వీలైనంత వరకు మీరు జనాలతో మింగిల్ అవ్వడం కానీ, అందరితో మాట్లాడడం కానీ, ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటికి రావాలి అంటే డెఫినెట్‌గా మీకు లైట్ అనేది, దారనేది దానంతట అది కనిపించదు. బట్ ఆ దారిని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇక్కడే ఉండి దారి కనిపించలేదు అంటే అది నెక్స్ట్ ఇంపాసిబుల్ అనమాట. సో దారి దొరకట్లేదు బయటికి రావడానికి అనుకునే దానికన్నా కూడా దారిని మనం చూసుకుంటూ ఇప్పుడు మన చుట్టూతో ఉన్నవాళ్ళు మనకి నచ్చరు. మనకి నచ్చేవాళ్ళు మనతో ఉండరు. కాబట్టి వీలైనంత వరకు ఈ సిట్యుయేషన్ నుంచి కానీ, ఈ లోన్లీనెస్‌లో నుంచి కానీ మీరు బయటికి రావాలి అంటే మేబీ పీపుల్‌తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇంటరాక్ట్ అవుతూ ఉంటేనే లైక్ సొసైటీలో ఏం జరుగుతుంది? అందరూ ఇంకా ఎలాంటి పెయిన్ ఫేస్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. లైక్ నేనే ఇలా అయిపోతున్నాను అని మీరు అనుకోవద్దు. ఎవరో ఒకళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఈ ఈ ఈ వీక్ అయితే మీరు కొంచెం సాడ్‌గా, లోన్లీగా బ్రేకప్ పెయిన్ కానీ, సెపరేషన్ కానీ, ఇక్కడ నాకు తెలిసి కొంతమంది డైవర్సీ సిట్యుయేషన్స్ కూడా ఉన్నవాళ్ళు కనిపిస్తున్నారు.
సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు కానీ, డైవర్స్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు కానీ, లవ్ ఫెయిల్యూర్, బ్రేకప్. సో, నైట్ ఆఫ్ స్వర్డ్స్. సో, ఈ సెపరేషన్ నుంచి మీరు బయటికి రావాలి అంటే, మీరేమనుకుంటారంటే తొందరగా ఇంపల్సివ్ అయిపోయి ఏదో ఒకటి చేసేయాలి. ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. అవతల వాళ్ళనెళ్ళి ఏమన్నా అనాలి, ఏమన్నా చెయ్యాలి. నా సైడ్ నుంచి నేనేమన్నా యాక్షన్ తీసుకుంటే, నేనేమన్నా అప్రోచ్ అయ్యి మాట్లాడడానికి ట్రై చేస్తే, వాళ్ళేమన్నా మాట్లాడతారా? అవతల వాళ్ళేమన్నా మాట్లాడతారా? సో, మీలో ఏంటంటే కొంచెం ఈ సెపరేషన్ నుంచి బయటికి ఎట్లా రావాలో అర్థం కాక ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువవుతుంది. ఈ ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోయి మీరేం చేస్తారంటే, మేబీ ఈ సెపరేషన్‌లో ఈ సాడ్ సాంగ్స్ ఏమన్నా వినొచ్చు. ఈ సాడ్ సాంగ్స్ విని ఆహ్, ఏదైనా వాళ్ళతో ఎళ్లి మాట్లాడడానికి ట్రై చేయొచ్చు. మీ సైడ్ నుంచి మీరేమన్నా కమ్యూనికేట్ చేస్తే ఈ రిలేషన్‌షిప్‌లో ఏమన్నా మళ్ళీ బెటర్ అవుతుందా? మీరు వాళ్ళకి కాల్ చేయడం కానీ, మీరు వాళ్ళకి మెసేజ్ చేయడం గానీ. ఎందుకంటే మీకు కొంచెం మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీ సైడ్ నుంచి మేబీ మీరే కాంటాక్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. మీరు యాక్షన్ తీసుకుంటారు. లైక్ ఎక్కడి దాకా వచ్చింది? నేను జాబ్‌కి అప్లై చేశాను కదా! ఎక్కడి దాకా వచ్చింది? ఏమైంది? అని మీరే కాల్ చేసి వాళ్ళని అడగడం కానీ, అప్డేట్ తెలుసుకోవడానికి మీరు ట్రై చేస్తారు. లేదా మీ పర్సనల్ ఇష్యూ అయినా కూడా మీరే యాక్షన్ తీసుకుంటారు. వెయిట్ చేసి ఇక్కడ మీరే యాక్షన్ తీసుకుంటారని కనిపిస్తుంది. ఎందుకు నేను బాధపడాలి? వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే పోతుంది గదా! వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే సరిపోతుంది గదా! లైక్ నాకెందుకు నన్నెందుకు ఇట్లా దూరం పెడుతున్నావు? నన్నెందుకు ఇట్లా చీట్ చేసావు? నన్నెందుకు ఇట్లా బాధ పెడుతున్నావు? నేనేం తప్పు చేశానని నీ విషయంలో? సో, ఇట్లా నా లైఫ్ నేను చూసుకుంటుంటే, ఎందుకు నా లైఫ్‌లోకొచ్చేసి నన్ను డిస్టర్బ్ చేసి, నాకు ప్రపోజ్ చేసి, మళ్ళీ ఇట్లా నన్నెందుకు ఇలా బాధ పెడుతున్నావు? సో, ఇట్లా ఇంపల్సివ్ అయిపోయి మీరే ఏదో ఒకటి మాట్లాడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, చూడండి, నైట్ ఆఫ్ వర్డ్స్, నైట్ ఆఫ్ వాండ్స్. మీరే యాక్షన్ తీసుకుంటారు. మీ సైడ్ నుంచే యాక్షన్ అనేది వెళ్తుంది. మీరే ముందుకు అడుగు వేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చేలాగా లేరు. నేనే ఏదైనా మాట్లాడాలి. నేనే ఏదైనా అప్రోచ్ అవ్వాలి. మీ సైడ్ నుంచి యాక్షన్ అనేది కనిపిస్తుంది. మీ సైడ్ నుంచి మీరు మెసేజ్ చేయడం కానీ, మీ సైడ్ నుంచి మీరు సిట్యుయేషన్‌ని బెటర్ చేయడానికి ట్రై చేయడం కానీ, మీ సైడ్ నుంచి మీరు మాట్లాడడానికి ట్రై చేయడం కానీ, మీ సైడ్ నుంచి మీరు ఇనిషియేషన్ చేయడం కానీ కనిపిస్తుంది. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి 10 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఫ్యామిలీ ఇష్యూస్, ఏజ్ డిఫరెన్స్, కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ డిఫరెన్స్, సొసైటీ మ్యాటర్స్ కనిపిస్తుంది. సో, చూద్దాము ఏంజెల్ గైడెన్స్ ఏంటి మీకోసమని. Calling in your soulmate. Your prayers, affirmations and visualizations help bring you together. సో,
మీరు ఎవరి కోసమైతే మీ సోల్‌మేట్ కోసం మీరు ప్రేయర్స్ చేస్తున్నారో, అఫర్మేషన్స్ చేస్తున్నారో, వాళ్ళు మీ లైఫ్‌లోకి తప్పకుండా వస్తారు అని ఏంజెల్స్ చెప్తున్నారు. వెరీ సూన్ క్లియర్లీ డిసైడ్ వాట్ యూ వాంట్ సో దట్ కమ్స్ టు యూ నౌ. సో మీకేం కావాలో మీరు కొంచెం ఫాస్ట్‌గా డిసైడ్ చేసుకోండి. అది మీ లైఫ్‌లోకి వస్తుంది అని చెప్తున్నారు. ఓకే. మీకేం కావాలి? మీకు జాబ్ కావాలా? మీ రిలేషన్‌షిప్‌లో గ్రోత్ కావాలా? లేకపోతే మీకే మనీ కావాలా? ఏం కావాలి? సో అది మీరు డిసైడ్ చేసుకోండి. అతి త్వరలో మీ లైఫ్‌లోకి రాబోతోంది. ట్రస్ట్. దిస్ సిట్యుయేషన్ ఈస్ కాలింగ్ యూ టు హ్యావ్ ఫెయిత్. సో నమ్మకం అయితే ఉంచండి. ట్రస్ట్ అయితే కోల్పోవద్దు. ఏంజెల్స్ పైన ట్రస్ట్ ఉంచండి. రిలేషన్‌షిప్ పైన ట్రస్ట్ ఉంచండి. సో ఒక్కటే అండి, ఏది కోల్పోయినా మనం మనీ కోల్పోతే సంపాదించుకోగలుగుతాం. కానీ నమ్మకం, ధైర్యలక్ష్మిని కోల్పోతే గనక, ధైర్యాన్ని కోల్పోతే గనక సో అన్నీ కోల్పోయినట్టే. మనీ కోల్పోతే సంపాదించుకోవచ్చు, పర్సన్స్‌ని కోల్పోతే సంపాదించుకోవచ్చు. బట్ ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు, నమ్మకాన్ని, ధైర్యాన్ని ఎప్పటికీ కోల్పోవద్దు. ఓకే. ఇది కాకపోతే ఇంకొకటి, వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు, ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్. సో మిమ్మల్ని మీరు నమ్మండి. ట్రస్ట్ కోల్పోతే కనుక అది చాలా కష్టం లైఫ్‌లో. సో మేజర్‌గా ఇక్కడ నాకు రాశులు కనిపిస్తున్న వాళ్ళైతే వాండ్స్ ఎనర్జీ కనిపిస్తుందండి. మీలో మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఎలాగైనా సరే ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది. బట్ ఎక్కువగా మేజర్‌గా కనిపిస్తుందయితే వీళ్ళు కాబట్టి మెన్షన్ చేశాను. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఈ వీక్‌లో మీకు ఇలా ఉంటుంది. సో కొంచెం చీట్ చేసే వాళ్ళ నుంచి జాగ్రత్తగా అయితే ఉండండి. డోంట్ ఎంటర్‌టైన్ చీటర్స్. ఓకే. సో అదేనండి ఇవాళ రీడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కాంటాక్ట్ చేయండి. బాయ్.